హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో చెప్పిన విధంగా మనం లైనక్స్ గురించి డిస్కస్ చేస్తాం. కొంచెం బేసిక్ నుంచి మనకి ఏడబ్ల్యూఎస్కి ఏ విధంగా అయితే ఉపయోగపడాలో అంతవరకు లైనక్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఆ, ఈ ఈ ట్యూటోరియల్లో వచ్చేసి జస్ట్ మనం ఏంటంటే ఆ, అసలు లైనక్స్ అంటే ఏంటి, ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఏ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, మొత్తం ఎన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి లైనక్స్లో అనేది మనం చూద్దాం. అసలు లైనక్స్ అంటే ఏంటంటే లైనక్స్ ఈజ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్. ఈ బేసిక్ డెఫినేషన్ ఏంటంటే లైనక్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ based on the family on the Linux kernel, and OS kernel was first published on 17 September 1919 by Linus Torvalds. లైనస్ టోర్వాల్డ్స్ అనే అతను యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని లైనక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్. అంటే ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే సోర్స్ కోడ్ వచ్చేసి ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది ఈ ఇంటర్నెట్లో. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఇంకా బాగా మనం ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మనం బాగా అర్థం చేసుకొని మన ఓన్ ఓఎస్ని డిజైన్ చేసి దానికి ఒక పేరు పెట్టి మళ్ళీ మనం మార్కెట్లోకి రిలీజ్ చేయొచ్చు అన్నట్టు. అది ఓపెన్ సోర్స్ అంటే అర్థం. అది ఫ్రీగా ఉంటుంది, మరి దానికి ఖర్చు ఏం లేదు. ఇలానే యునిక్స్ బేస్ చేసుకుని లైనస్ టోర్వాల్డ్స్ అనే అతను ఈ లైనక్స్ అనేది ఈ సెప్టెంబర్ 17, 1991లో ఇంట్రడ్యూస్ చేశాడు మార్కెట్లోకి. ఆ, దీంట్లో లైనక్స్ ఎట్లా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే కోర్ వచ్చేసి హార్డ్వేర్ దానిపైన కెర్నల్ ఉంటుంది, దానిపైన షెల్. తర్వాత యూజర్స్ అంటే మనము ఒక ఏదైనా ఒక టెర్మినల్ కానీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్లో వచ్చేసి కమాండ్ లైనే ఉంటుంది. మనం దాన్ని ఏదైనా సిడి అనే కమాండ్ కానీ ఎంవి అనే కమాండ్ కానీ విఎం మన ఏదైనా అప్లికేషన్ వాడినా త్రూ షెల్ ద్వారా కెర్నల్ యూజ్ చేసుకుని హార్డ్వేర్కి సిగ్నల్ సిగ్నల్స్ అనేది పంపుతుంది. మనమేమో మన యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్లో రాస్తాం. అయితే ఐదర్ ఎక్కువ అంటే యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటే లైనక్స్లో రాస్తాం. ఈ లైనక్స్లో రాసింది తీసుకుపోయి జీరోస్ వన్స్గా కన్వర్ట్ చేసి కెర్నల్ హార్డ్వేర్కి తీసుకుపోయి మనం ఏదైతే రిక్వైర్మెంట్ అడిగామో త్రూ కమాండ్ ద్వారా ఆ అవుట్పుట్ అనేది బయటికి తీసుకొస్తుంది. ఈ హార్డ్వేర్లో వచ్చేసి ఏమేమి ఉంటాయి, హార్డ్వేర్లో ర్యాము, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ సంబంధించిన మొత్తం సెటప్ హార్డ్వేర్లోనే ఉంటుంది కాబట్టి ప్రాసెసర్ ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనం సింగిల్గా రాసిన కమాండ్ అనేది ఈ కమాండ్ మొత్తం జీరోస్ వన్స్లో కన్వర్ట్ చేసి మనకి ప్రాపర్ అవుట్పుట్ని తీసుకొస్తుంది. ఇదండి ఆర్కిటెక్చర్ వచ్చేసి. అసలు మెయిన్గా ఏ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి ఈ లైనక్స్ లో డిస్ట్రిబ్యూషన్స్ అంటే నేను చెప్పా ఇందాక, ఓపెన్ సోర్స్ మనం డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సినట్టు మోడిఫై చేసి మార్కెట్లో అలా వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు. మొత్తం లైనక్సే, కాకపోతే ఎవరికి తగ్గట్టు వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. లైనక్స్ మింట్ అని, డేబియన్ అని, ఫెడోరా, లైనక్స్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్, సెంట్ ఓఎస్, ఓపెన్ సూసే, ఆర్క్ లైనక్స్, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్. కానీ మనం కంపెనీస్ లోకి వచ్చేసి రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజెస్ అనే అప్లికేషన్ లైనక్స్ నే వాడతాం. ఎందుకంటే దీనికి హ్యూజ్ కమ్యూనిటీ ఉండిద్ది. మనకి రెడ్ హాట్ వాళ్ళు సపోర్ట్ కూడా ఇస్తారు. మనం బేసికల్ గా అప్లికేషన్స్ మొత్తం సర్వర్స్ లో రన్ చేస్తూ ఉంటాం. ఆ సర్వర్ ఏదైనా అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. కొన్ని మనకి ఎంత స్కిల్డ్ పర్సన్స్ ఉన్నా కొన్నిసార్లు మనం హ్యాండిల్ చేయని సిచ్యువేషన్ కూడా వచ్చింది. అలాంటప్పుడు ఈ రెడ్ హ్యాట్ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు మనకి. అందుకని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, మోస్ట్ ఇన్ ది ఎవ్రీ కంపెనీ వెళ్ళిపోయేది రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ కి. ఇప్పుడు వచ్చేసి ఏడబ్ల్యూఎస్ లో కూడా ఏడబ్ల్యూఎస్ లైనక్స్ అని ఇవన్నీ వచ్చాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ కి వెళ్తాయి, ఎందుకంటే సపోర్ట్ బాగుంటుంది కాబట్టి. ఇది వచ్చేసి సెంటోస్ కూడా రెడ్ హ్యాట్ వాళ్ళదే, కానీ దీనికి సపోర్ట్ ఉండదు. మనం మామూలుగా లోకల్లో ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవడానికి వాడుకోవడానికి సెంటోస్ అనేది సరిపోతుంది. ఈ మో ఉబుంటు, ఇవి కాకుండా ఉబుంటు అని ఉన్నాయి, ఇవి చాలా ఉన్నాయి ఇలా డిస్ట్రిబ్యూషన్స్. కానీ మనం బేసిక్ కొన్ని చూస్తున్నాం. కాకపోతే మనము మొత్తం ప్రాక్టీస్ చేసేది వచ్చేసి రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ మాత్రమే, ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే మనం యూజ్ చేస్తాము. ఇదండి ఈ లైనక్స్ బేసిక్ లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.